ఇగో ఇదంతా జీడిపప్పు ఉన్నది కదా, ఆ జీడిపప్పు వచ్చేటువంటి తోట. అక్కడ ఒక కాయ కూడా కానొస్తుంది. మొత్తం జీడిపప్పు అనేది ఒరిజినల్గా ఎలా ఉన్నదో ఈ అన్న చూపిస్తారు మనకి. ఇదిగోండి, ఇది జీడిపప్పు కాయ. ఇదేమో పైన ఉన్నదేమో జీడికాయ, బాగా పండిపోయింది. మొత్తం జీడిపప్పు మనకు ప్రాసెస్ చేయకముందు ఎలా ఉన్నది అంటే ఇవ్వండి, ఇలా ఉన్నది జీడిపప్పు. ఆ లోపల కాయ కూడా ఉంది ఒకటి పచ్చిది. ఇదిగోండి, అన్న చూపిస్తున్నాడు చూడండి, ఇది జీడికాయ, పండుకాయ. ఇదే కన్నా ఇది ఎట్లాగో తింటే నోరు మొత్తం పొక్కిద్ది కదా. పైది కొరికి తినాలి, విత్తనం తీసేయాలి. సరే, ఇది జీడికాయ చూడండి, యాపిల్ కాయ లాగా బాగుంది. ఇవన్నీ ప్రాసెస్ చేయకముందు, ప్రాసెస్ చేయకుండా ఇలా